చంద్రబాబు నాయుడు వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి తలపట్టుకున్నాడా? పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేవలం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే బాబు సీట్లు కేటాయించారా? కృష్ణా టు చిత్తూరు భారతీయ జనతా పార్టీకి నో సీటా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి తలబట్టుకున్నాడని, పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేవలం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబు గారు సీట్లు కేటాయించారని, కృష్ణా నుంచి చిత్తూరు వరకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు, అది చంద్రబాబు గారి వ్యూహం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా? అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఎక్కడ తీసుకోవాలి, ఇప్పుడు పొత్తు ఖరారవునంతసేపు వేరే విషయం. పొత్తు ఖరారైన తర్వాత నేను ఇక్కడ పోటీ చేస్తా, నువ్వు ఇక్కడ పోటీ చెయ్యి అనేంత పెత్తనం ఉంటుందా చంద్రబాబు నాయుడికి? అసలు ఈ పొత్తు వచ్చిందే కర్ర పెత్తనంతో పొత్తు వచ్చింది. బీజేపీ వాళ్ళు కర్ర పెత్తనం చేసి పొత్తు పెట్టుకున్నారు, దీని ద్వారా లబ్ధి పొందుదామని. వాళ్ళ ఉద్దేశం వాళ్ళు లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్ని తీసుకుంటారని ఎలా అనుకుంటారు? ఇప్పుడు అంటే కేవలం భారతీయ జనతా పార్టీ లోక్సభ స్థానాలను మాత్రమే టార్గెట్ చేసుకుంది, వాళ్ళు అసెంబ్లీ స్థానాల మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి చంద్రబాబు గారు ఏది కేటాయిస్తే అదే తీసుకున్నారు అనేటువంటి ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తూ ఉంది మేడం. వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టింది ఎక్కడంటే లోక్సభ స్థానాల దగ్గరే. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా మాకు 21 ఇవ్వండి, 25 ఇవ్వండి అని అనలేదు వాళ్ళు. అలా అని లోక్సభ స్థానాలు కూడా తక్కువ తీసుకుంటానికి సిద్ధపడలా. ఎందుకంటే ఏ క్షణమైనా చంద్రబాబు నాయుడు తోక జాడిస్తే, ఇవాళ మనం ఇచ్చి సపోర్ట్ ఇచ్చి గెలిపించిన తర్వాత రేపు తోక జాడిస్తే ఎట్లా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు. నిజానికి అసలు బీజేపీకి ఉన్న బలానికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి 6 లోక్సభ స్థానాలు అంటే దాదాపు రాష్ట్రంలో 4వ వంతు అన్నట్టే కదా. 25% తీసుకుంటున్నారు వీళ్ళు. ఎలా తీసుకుంటారు మామూలుగా అయితే? ఏ రెండు పార్టీల మధ్యలో అయినా, అదే కాంగ్రెస్ పార్టీ అయితే పొత్తులు పెట్టుకున్న దగ్గర తను నష్టపోతుంది కానీ భాగస్వామి పార్టీలు నష్టపరచట్లా. అంటే భాగస్వామి పార్టీలు ఆ మాదిరిగా స్వారీ చేస్తున్నాయి కాంగ్రెస్ మీద. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబు మీద స్వారీ చేసి, పొత్తు పెట్టుకుంటానికి స్వారీ చేసి, సీట్ల ఎంపిక దగ్గర కూడా స్వారీ చేసి వాళ్ళు ఎక్కువ 6 సీట్లు తీసుకున్నారు. అయితే 6 సీట్లు వాళ్ళకి ఎక్కడైతే బలం ఉంటుంది అనుకున్నారో అక్కడ మాత్రం వాళ్ళు కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇష్టాలతో పని లేదు ఇక్కడ. వాళ్ళు ఆ జిల్లాల్లో వాళ్ళకి బలం ఉందని నమ్ముతున్నారు. ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గాలి కూడా ఆ జిల్లాల్లోనే ఎక్కువ ఉంది. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గాలి ఉంది, పవన్ కళ్యాణ్ గాలి ఉంది. అసలు గాలే లేని బీజేపీకి ఈ ఇద్దరు గాలే కూర్చుంటున్నారు. ఇప్పుడు ఒక్కవేళ చంద్రబాబు నాయుడు తోక జాడిస్తే కూడా, క్రాస్ ఓటింగ్కి పాల్పడితే కూడా పవన్ కళ్యాణ్ ద్వారా లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఆ 2 జిల్లాల్లో వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఆ 4 జిల్లాల్లో 5 జిల్లాల్లో ఉన్నంత గాలి, పవన్ కళ్యాణ్ గాలి రాయలసీమలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లేదు పవన్ కళ్యాణ్కి. అందుకే వాళ్ళు ఆ స్ట్రాటజీతోటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం క్యాడర్ ఏమైనా కోపం పెట్టుకుని ఓట్లు వేయకపోయినా కానీ పవన్ కళ్యాణ్ వల్లకు ఆ ఓట్లైనా మాకు సాలిడ్గా పడతాయి అనే నమ్మకంలో ఉన్నారు వాళ్ళు. అందుకు ఆ జిల్లాల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు కాదు ఇక్కడ సెలెక్ట్ చేసింది, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఆ వ్యూహం వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది అంటారు? అవ్వచ్చు, అవ్వాలని. ఇప్పుడు ఏ పనైనా చేసేటప్పుడు చెడ్డ పని అయినా ఎందుకు చేస్తారండి? మంచి పని చేసినా చెడ్డ పని చేసినా మనస్ఫూర్తిగా మనకు ప్లస్ అవుద్దనే చేస్తారు. ఎప్పుడు కూడా ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకోవడం అంత తిక్కలతనం ఇంకోటి లేదు. ఎందుకంటే ఆ రోజు అది నువ్వు ది బెస్ట్ అనుకునే నువ్వు వెళ్ళావు. ఇప్పుడు నువ్వు బెస్ట్ అనుకోకపోతే నువ్వు ఎందుకు చేసుకుంటావు?
పైగా చేసుకున్నది నీ కోసం, పక్కాళ్ళ కోసం కూడా కాదు. పక్కాళ్ళ కోసం అయితే ఏదో తొండి చేసావు అనుకోవచ్చు. నీ కోసం నువ్వు చేసుకునేటప్పుడు ఆ రోజుకి అది మంచి ఉద్దేశము, మంచి నిర్ణయం అనుకునే ఫాలో అవుతావు నువ్వు. కానీ అది బెడిసి కొట్టింది అనుకోండి, లేదు అనుకుంటే నువ్వు అనుకున్న ఫలితం రాలేదనుకోండి, తర్వాత ఎప్పుడు కూర్చొని చింతపడితే ఏమొస్తుంది చెప్పండి? అంటే వాళ్ళు అనుకున్న ఫలితం రాకపోతే మళ్ళీ చంద్రబాబు గారి మీద వేసే అవకాశం ఉంటుంది కదా. వేస్తారు, ఏం చేస్తారు? తల తీసి మొల వేస్తారా చెప్పండి? ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇంకొకటి కూడా ఉంది మేడం ఇక్కడ. అంటే అసలు పొత్తులో భాగంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడికి ఒక కండిషన్ పెట్టారని. ఆ కండిషన్ ఏంటి అంటే, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానంలో నిల్చున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అది ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడికే అప్పచెప్పినట్లుగా అలాగే చెప్తారు. అలా చెప్పకోకుండా మీ వాళ్ళని వాలంటీర్గా ఉండమనండి, వేస్తే వేయమనండి, వేయకపోతే వేయకపోయినా పర్వాలేదు అని ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు మీదే పెడతారు ఆ బాధ్యత. చంద్రబాబు నాయుడు మీదే పెట్టి మీ ఓట్లన్నీ మాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి జాగ్రత్త, లేదంటే మళ్ళీ ఇంకొక కొత్త కేసు పెడతాం జాగ్రత్త అని కూడా బెదిరించగలరు వాళ్ళు. అందుకే నేను ఫస్టే అన్నది కర్ర పెత్తనం అనేది. అందుకే వాళ్ళు ఆ మాత్రం సిద్ధహస్తులు కాబట్టి ఇవాళ నితీష్ని ఎలా దారికి తెచ్చుకోవాలో తెచ్చుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెచ్చుకున్నారు. ఇండియా కూటమికి తిలోదకాలు ఇప్పించడానికి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడేమో ఎక్కువ మంది అయిపోయారు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఇండియా కూటమిలో. అక్కడేమో ఇద్దరే, కృష్ణార్జునులతో పోల్చాలో వాళ్ళని మరి ఇంకెవరెవరితో పోల్చారో తెలియదు. కానీ నాకు అంటే చాలా పాజిటివ్ డైలాగ్ వచ్చింది. కృష్ణార్జునులు అనేది చాలా పాజిటివ్ డైలాగు. ఏదేమైనా వాళ్ళిద్దరూ ద్వయం అలా పనిచేస్తుంది, మోడీను అమిత్ షా ద్వయం. మరి వాళ్ళిద్దరే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అందరినీ ఒప్పించగలుగుతున్నారు. ఇక్కడేమో ఎక్కువ మంది అయిపోయారు, ఒక్కొక్కళ్ళని లాగుతున్నారు. నితీష్ని లాగడమే గొప్ప విషయం కదా. అసలు నితీషే కదా మొత్తం ఆద్యుడు దీనికి, ఇండియా కూటమికి. నేను చాలా తప్పు చేశాను, నా జీవితంలో ఇంకోసారి నేను తప్పు చేయను అన్న మనిషి మళ్ళీ చేశాడు. అసలు రాజకీయ నాయకులు అంటే ప్రజలకు గౌరవం లేకపోయేది ఇట్లాంటివి చూసే. వీళ్ళు మాట మీద నిలబడరు, మాట ఇస్తారు, మాట మీద నిలబడరు, శపథాలు చేస్తారు, శపథాల మీద నిలబడరు. వీళ్ళ బతుకులు ఏం బతుకులు అన్న ఫీలింగ్లో ఉన్నారు సామాన్య ప్రజలు. అందుకే రాజమే కదా నితీష్ అలా చేసింది. మరి నితీష్ని ఎలా లొంగ తీసుకోగలిగారో తీసుకున్నారు, చంద్రబాబు నాయుడిని ఎలా లొంగ తీసుకోగలిగారో తీసుకున్నారు. ఇంత స్ట్రాటజీ ఉన్నాళ్ళు ఓట్లేయించాల్సిన బాధ్యత నీదే అని చంద్రబాబు నాయుడు కండిషన్ ఎందుకు పెట్టుకుని ఉంటారు? పెడతారు. వాళ్ళ వ్యూహమే అది. ఏంటి అంటే ఉత్తరాంధ్రలో అయితే కాస్త బీజేపీ గాలి ఉంది. కానీ అసలు విశాఖని ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది వాళ్ళకి అసలు ఎదురుగాలి వీచే అవకాశం ఉంటుంది కదా మేడం అక్కడ విశాఖలో. ఇప్పుడు అసలు ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది, ఎవరు వ్యతిరేకిస్తున్నారు? సామాన్య ప్రజలు ఎంతమంది అందులోకి వస్తున్నారు? అసలు ఎవరికి వాళ్ళు ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు టీవీ చూసుకుంటాను, వాళ్ళ చేతిలో ఫోన్, వాళ్ళు యూట్యూబ్ చూసుకుంటూను ఉంటున్నారు తప్పితే అసలు ప్రపంచం ఏమవుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఈ వచ్చే మార్పుల వల్ల మన జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, మనం ఏమి నష్టపోతున్నామని ఆలోచించే మనుషులు ఎంతమంది ఉన్నారు? ఆ వేళంటే విశాఖ ఉక్కుని తెచ్చుకోవడానికి ప్రాణత్యాగాలు చేశారు, రక్త తర్పణ చేశారు, పొలాలు ఇచ్చారు. ఇప్పుడు అమరావతి రైతులాగా ఆ రోజు పొలాలు ఇచ్చారు వాళ్ళంతా రైతులు. ఈ రోజుకి ఆ రైతుల ఫ్యామిలీల్లో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు. ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వలేదు. దాన్ని ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన త్యాగం సముద్రంలో పోసినట్టేగా. ఇప్పుడు ఇక్కడైనా సరే అమరావతి ఇలా అయిపోయింది అని అందరూ బాధపడటానికి, ఆ రైతులు కూడా బాధపడటానికి కారణం ఏంటి? మా శ్రమ నిష్ఫలం అయిపోయింది అనే కదా, మా త్యాగం ఎందుకు కొడగకుండా అయిపోయింది అనే కదా వాళ్ళు బాధపడేది. అందుకని ఏ రకంగా చూసినా జనాలు ఏదో వచ్చి జనాల్లో మార్పు వచ్చింది, జనాలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కోరుకునే పరిస్థితిలోకి జనాలు ఉన్నారు అనే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. మీరు స్విస్ బ్యాంకులో ఖాతాలు బహిర్గతం చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎస్బీఐ ఖాతాలు కూడా
పారదర్శకంగా ఉంచలేనంత పరిస్థితిలో ఉంది బీజేపీ అంటే మీరు ఆలోచించండి. అంత పెద్ద వాగ్దానం చేసి ఇంత చిన్న విషయానికి కూడా భయపడుతుంది అంటే, ఎస్బీఐ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మేము స్టేట్మెంట్ ఇవ్వాలంటే మాకు చాలా టైం కావాలని అడుగుతున్నారు. ఇచ్చిన టైం సరిపోలేదు, ఇంకా టైం కావాలని అడుగుతున్నారు. ఆ టైం కూడా ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయాక. అసలు వీళ్ళు ఏం చెప్పొచ్చారు? స్విస్ బ్యాంక్లో అకౌంట్ల గురించి చెప్తామని చెప్పారు ప్రపంచానికి. అట్లాంటిది ఒక బ్యాంకులో ఉన్న వీళ్ళ పార్టీ విరాళాల గురించే వీళ్ళు పారదర్శకంగా చెప్పుకోలేని వాళ్ళు వీళ్ళు. అయినా వీళ్ళు ఇవాళ రాజ్యం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయి. మనము మెచ్చుకునే తెలివితేటలు కాదు, కానీ ఇవన్నీ ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ద్వారా ఓటు బ్యాంకు వస్తుంది అనే ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడుది ఇద్దరిది తనకు ట్రాన్స్ఫర్ అవుతుంది, 6 మంది గెలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఎంపీలు గెలిస్తే ఆ ఎంపీలు ఈ ఎంపీలు అప్పుడు చంద్రబాబు నాయుడిని ఈవేళ అతని సాయంతో 6 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి. వచ్చినాయి అనుకుందాం పోనీ. రేపు పొద్దున చంద్రబాబు నాయుడికి ఏమి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారో మనకైతే తెలియదు కదా. ఆ వాగ్దానాలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? లేదు, ఆ నమ్మకం లేదు. అసలు ఇప్పుడు అందరికీ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు బీజేపీ ఎలా అడగగలిగింది 6 సీట్లు? ఎలా ఒప్పించగలిగింది? అపర చాణక్యుడు అంటారు కదా చంద్రబాబు నాయుడిని. అలాంటి చంద్రబాబు నాయుడిని 6 సీట్లకి ఎలా ఒప్పించింది? అసలు రేపు పొద్దున పార్టీ అంతర్గత సమావేశంలో కార్యకర్తలకి, నాయకులకి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్పుకుంటారు? అసలు మమ్మల్ని అందరినీ అక్కడ గుంపగుత్తగా వాళ్ళకి తాకట్టు పెట్టేశారేంటి అని అడగరా అనే ఒక అనుమానం కూడా ఉంటుంది. అయినా కానీ ఇవన్నీ కాదని ఒక్కటే, ఈసారి ఏమైనా సరే గెలవాలి, గెలవకపోతే చాలా కష్టం, ఆ రాష్ట్రానికి కష్టం, పార్టీకి కష్టం, నష్టం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏమైతే ఉన్నదే ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్.